ముల్లంగి పచ్చడి చేస్తున్నాను. దానికి ఏమేమి ఐటమ్స్ వేయాలో చూపిస్తున్నాను చూడండి. కొంచెం ధనియాలు, కొంచెం అర టీ స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు, అంతే. ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను తగినంత కారానికి. కరివేపాకు ఇస్తే మంచిది కాబట్టి పచ్చళ్ళ కరివేపాకు వేసుకుంటే మంచిది. ఇలాగ వేపుకొని మనం తీసుకోవాలి. ఇంకో పొడి ఒక చిటికెడు వేస్తున్నాను చూడండి. ఇంకో ఏ పచ్చడికైనా ఇంకో పొడి వేస్తే బాగుంటుంది పచ్చళ్ళు. నేను ఒక 2 ముల్లంగి తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. మనకు ముల్లంగి బాగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే ముల్లంగి బాగా ఉడుకుతుంది. కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం బాగుంటుంది కాబట్టి ఇలాగ మనం సన్న మంటలో మూత పెట్టుకొని ఇలాగ సన్న మంటలైనా మనం వేసుకోవాలి. అప్పుడు ముల్లంగి బాగా ఈజీగా ఉడికిపోతుంది, బాగుంటుంది. చూడండి, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న 2 టమాటాలు, గ్రీన్ ఆనియన్ కొంచెం. ఈ ఆనియన్ తీసే ఆనియన్ వాడుతున్నాము. ఇలాగ మనం మధ్య మధ్యలో కలుపుకోవాలి. మూత పెట్టేసేసి సన్న మంటలో ఉడకనిస్తే మనకు టమాటా ముల్లంగి అంతా మనకు మంచిగా ఉడికిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో మనం కలిపెట్టుకుంటూ ఉండాలి. వెల్లుల్లిపాయలు కొద్దిగా వేస్తున్నాం. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనం కలిపెట్టుకుంటూ ఉండాలి. చూడండి, ఎలాగా బాగా నాకు ఉడికిపోయింది. సరే, ముల్లంగి బాగా ఉడికింది, టమాటా ఉడికింది. చూడండి, ఆయిల్ వదిలేసి ఉడికిందంటే ఆయిల్ వదిలేస్తుంది. కాబట్టి నేను కూడా ఇలా చేసుకొని తిననుకోండి. చాలా బాగుంటుంది ముల్లంగి పచ్చడి. ముల్లంగి పచ్చడి, వంకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, పచ్చళ్ళన్నీ టేస్ట్గా ఉంటాయి. మనం చేసుకునే విధానాన్ని బట్టి టేస్ట్ వస్తాయి. 2 రోజులు వద్దంటే ఉంటారు పచ్చడి. దాన్ని చింతపండు బాగా నేను ఉడకబెట్టి పిసికి పెట్టుకోన్నాను. నేను ఉడకబెట్టుకొని పిసుక్కుంటాను నేను. అప్పుడు మనం పచ్చళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది, ఉడుకుతుంది కాబట్టి. నేను పచ్చడి వేసినాక చూపిస్తాను. ముల్లంగి పచ్చడి తినేదాన్ని బట్టి దీనివల్ల కొంచెం ఆరోగ్యానికి మనకు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం కొంతమందికి మొలలు ఉంటాయి, లోపల మొలలు, బయట మొలలు అని ఉంటుంది. ముల్లంగి తినబట్టి మనకు మొలలు అనేటివి తగ్గుతాయి. కాబట్టి ముల్లంగిలో ఒక వైద్యం ఉంది. కాబట్టి ముల్లంగి మనం మంచిగా పచ్చడి తినచ్చు, సాంబార్ పెట్టుకోవచ్చు, ముల్లంగి తాలింపు పెట్టుకోవచ్చు. ముల్లంగిలో మాత్రం విటమిన్ ఉంది కాబట్టి ముల్లంగి కంపల్సరీగా తినండి, ఆరోగ్యానికి బాగుంటుంది. సంగటిగా బాగుంటుంది, అన్నానికి బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, దోశకి దేనికైనా బాగుంటుంది పచ్చడి. కాబట్టి మీరు మంచిగా చేసుకొని సంగట్లైనా కూడా చేసుకొని వేడి వేడి సంగటి అయినా కావచ్చు, వేడి వేడి అన్నంలో అయినా కానీ సూపర్గా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, చూసి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉన్నదో నాకు కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే ఫ్రెండ్స్, బాయ్.